నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి కఠిన సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. 3 పార్టీల కూటమి కొత్త సవాళ్లను ఏ విధంగా పరిష్కరిస్తుంది అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు నాయుడు అనేక హామీలను ఇచ్చి ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఆయన ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనే విషయం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చాలా సంక్షోభంలో ఉంది. లక్షల కోట్ల అప్పులను తీర్చాలని, వీటిని అలా మేనేజ్ చేస్తూనే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. 4,000 రూపాయల పింఛన్లు, 3 సిలిండర్లు, మహిళలకు ఆర్థిక సాయం, రైతులకు ఇన్పుట్ రుణాలు ఇవన్నీ అమలు చేయాలి. మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో లెక్కలకు అందని అవినీతి జరిగిందని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. వాటిని బయటకు తీసి ఆధారాలతో సహా నిరూపించాల్సి ఉంది. మరోవైపు ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ కూడా కేంద్రం నుంచి సాధించాల్సి ఉంది. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో టీడీపీ బలమైన పార్టీ కావడంతో కేంద్రం నుంచి ఎక్కువ నిధులను తీసుకువచ్చి రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి మళ్లించాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. ప్రజలు కోరుకునేది కూడా ఇంతే. మెజార్టీ ప్రజలు బాగా చదువుకున్న వారు మాకు బటన్ నొక్కితే వచ్చి పడే చిల్లర డబ్బులు కాదు, కావాల్సింది బంగారు భవిష్యత్తు అంటున్నారు. అందువల్లే చంద్రబాబు నాయుడిని ఇప్పుడు నెత్తిన పెట్టుకున్నారు. వచ్చే 5 ఏళ్లు చంద్రబాబు నాయుడుకి పెద్ద సవాలే. ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరూ భవిష్యత్తుపై భరోసా కల్పించాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. ఇక రాష్ట్రంలో మౌలిక వసతులు, రాజధాని అభివృద్ధి ఇలా అన్నింటినీ ముందుకు తీసుకువెళ్లగలిగితే మరోసారి కూడా కూటమి అధికారం దక్కించుకునే అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా రాజధాని సమస్య. తేదేపాకి మొదటి నుంచి అమరావతిపైనే దృష్టి. ఆ దిశగా పావులు కదిపిన 2014-19 మధ్య తాత్కాలిక బిల్డింగ్లతోటి, గ్రాఫిక్స్ తోటి కాలయాపన చేశారన్న అపవాదం ఉంది. ఈ దఫా అలా కాకుండా సత్వరమే అన్ని రకాలుగా పనులు మొదలుపెట్టి అభివృద్ధి దిశగా పయనించి రాష్ట్రానికి కొత్త దశని చూపించాలి. క్యాపిటల్ సమస్యకి చరమ గీతం పాడాలి. అమరావతి తర్వాత పోలవరం ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాలి. కేంద్ర నిధులతో కట్టాల్సిన ప్రాజెక్ట్ అది. కేంద్రంపై ప్రస్తుతం చంద్రబాబుకి ఉన్న పట్టుని వాడి ఆ నిధుల్ని వెంటనే తీసుకురాగలిగితే ఓకే. ఏ మాత్రం ఆలస్యం అవుతున్నా పవన్ కళ్యాణ్ గతంలో సూచించినట్లు ప్రజలపై పోలవరం సెస్ విధించి త్వరితగతిన ఆ ప్రాజెక్టుని పూర్తి చేసి ఇక ఆ టాపిక్ ని కూడా క్లోజ్ చేయాలి. ఈ 2 పూర్తవుతూ ఉండగానే రాష్ట్ర రహదారులు, ఊళ్లల్లో రోడ్లు స్మార్ట్ సిటీల స్థాయిలో నిర్మించాలి. వీటితో పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంఓయూలు చేసుకున్న 60 పైచిలుకు కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టుబడులు పెట్టి వాటి వ్యాపారాలు మొదలయ్యేలా చూడాలి. పనిలో పనిగా కొత్త ఎమ్మెల్సీలు, ఐటీ కంపెనీలు కూడా తీసుకువచ్చి అమరావతిలోను, వైజాగ్లోను, రాజమండ్రిలోను, తిరుపతిలోను, కర్నూలులోను పెట్టగలిగించాలి. ఇక వీటి వల్ల ఆ ఊళ్లకు రద్దీ పెరిగి నగరీకరణ, విమానాశ్రయాల అభివృద్ధి మొదలైనవి కూడా సమీప భవిష్యత్తులో జరపడానికి ఆస్కారం ఉంటుంది.
మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు సత్వరం కోరుకునేవి. ఈ వర్గం వారికి ఉచితాలు అవసరం లేదు, ఆశించరు కూడా. పేదలకి ఊరికే ఇస్తున్నా కూడా వీళ్ళకి నచ్చదు. అమ్మఒడి ఒకరికిస్తేనే చిరాకు పడిన ప్రజలు ఈ వర్గంలో ఉన్నారు. మరి చంద్రబాబు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామన్నారు? దాని పర్యవసానం ఏంటో, ఇవ్వాల్సిన అవసరం ఎంతవరకు ఉందో చూడాలి. ఇక పేదల్లో మునుపటి ప్రభుత్వం కంటే ఎక్కువ ఉచితాలకి ఆశపడి ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు. వారందరినీ సంతృప్తి పరుస్తూ వారికి ఉచితాల కంటే ఎక్కువగా వ్యాపారాల ద్వారా, పనుల ద్వారా సంపాదించుకోగలిగే వాతావరణాన్ని సృష్టించగలగాలి. స్వయంగా చంద్రబాబు నాయుడు సంపద సృష్టించగలగాలి. సంపదను సృష్టించి సంక్షేమం చేస్తాం, చేపల్ని పెంచడం కాదు, చేపల్ని పట్టడం నేర్పిస్తాం లాంటి స్లోగన్స్ తో ప్రచారం చేసిన విధంగా ఆ పనులన్నీ చేసి చూపిస్తే ఆంధ్రప్రదేశ్ యావత్ దేశానికే తలమానికంగా మారుతుందని వేచి చూస్తున్న ప్రజలు ఉన్నారు. అలా చేయగలరన్న నమ్మకం చంద్రబాబుపై ఉంచారు. మరోవైపు నాడు నేడు పథకంలో రూపు మార్చుకున్న ప్రభుత్వ పాఠశాలల్ని కొనసాగిస్తారా లేక వదిలేస్తారా అనేది కూడా చూడాలి. ఇక దీనిపై చంద్రబాబు ఆలోచనని ఏంటో స్పష్టత లేదు. అలాగే ఇంగ్లీష్ మీడియం తీసేసి మళ్ళీ తెలుగు మీడియం చదువుల్ని తీసుకువస్తారా అనేది కూడా ప్రశ్నార్థకమే. ఇక జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అనే వైకాపా ప్రభుత్వ ఆలోచనని ముందుకు తీసుకువెళ్తారా లేక ఆపేస్తారా అనేది కూడా వేచి చూడాలి. ఇక కొత్త ప్రభుత్వం రూపుదిద్దుకునే ముందు గొడవలు, అల్లర్లు, హత్యలు వంటి అపశృతులు నిజంగానే బాధాకరం. రానున్న రోజుల్లో ఇవి పూర్తిగా సమసిపోయే విధంగా కొత్త చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఓడిన వర్గానికి బాధ కలగడం సహజం, గెలిచిన వర్గానికి సంతోషము సహజమే. ఇక ఆ రెండు వాళ్ళని మింగేయకూడదు, సమన్వయం పాటించాలి. రాజకీయ విభేదాలతో ఎంత గొడవ పడ్డా అందరూ ఆంధ్రప్రదేశ్ బిడ్డలమే అనే వాస్తవాన్ని మర్చిపోకూడదు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.